నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ, ఎగ్ నూడిల్స్, హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్స్, గ్రేవీ విత్ రైతా అండ్ క్యాంపా. వావ్, సూపర్ కాంబినేషన్ కదా. అవును గాయ్స్, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంత తెచ్చడానికి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ తిని క్యాంపా తాగి డన్ చెప్తారో వాళ్ళే విన్నర్. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఫుల్ క్రేజీ అండ్ డిఫరెంట్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మరి మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. సూపర్ ఉంది. సూపర్ ఉంది కదా.
అబ్బో మింగొత్తలే. తినేస్తారు, అర్థంగా తినేస్తారు. బాగుంటుంది. మొత్తం తీసియవా? అదే వచ్చింది. హబ్బమంట. డన్. ఈ రోజు కూడా ఆమెనే విన్ అయింది గైస్. ఎందుకు ఫుల్ చిట్టిటే నువ్వు? ఏమో ఎందుకు ఓడిపోతున్నా, అంత ఫస్ట్ తిన్నా నేనే ఓడిపోతున్నా. 3 days నుంచి నేనే విన్నర్ అవుతున్నా. దిష్టి పెట్టింది అందుకే. నేను ఎందుకు దిష్టి పెట్టింది నీకు? దిష్టి పెట్టింది గైస్ నిజంగా. అదేం లేదు. పెట్టింది లేదంటుంటే అందుకే ఓడిపోతున్నా. నెక్స్ట్ ఛాలెంజ్ లో చూపిద్దామా? ఇన్ని రోజులు చూపించిన వాళ్ళే. అబ్బా 3 వీడియోలు, నేను అంతకుముందు 3-4 వీడియోలు కంటిన్యూగా విన్నాను. ఇప్పుడు నువ్వు అప్పుడు నేను విన్నానా? అంతే. కానీ టేస్ట్ అదిరిపోయింది. కాకపోతే ఎగ్ బిర్యానీలో కొంచెం ఆయిల్ ఫుల్ ఎక్కువైంది కదా. సూపర్ టేస్ట్ అదిరిపోయింది. ఎగ్ నూడిల్స్ అయితే కిరాక్ అంటే కిరాక్. అన్ని బయట నుంచి తెచ్చుకున్నాం కదా, కిరాక్ ఉండకపోతే ఏమంటాయి. సో గాయస్ నేనైతే ఓడిపోయినా, తను విన్ అయింది. నేను పనిష్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ వెళ్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకే. ఇవాళ చాలా డిఫరెంట్ పనిష్మెంట్ ఇవ్వబోతున్నాం అక్కకి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. అదేంటో తెలుసా? చెప్పు. టంగ్ ట్విస్టర్లు చెప్పాలంట నేను. మా చెల్లికి ఇచ్చింటే బాగుంటుండే పనిష్మెంట్. అసలు ఇచ్చినావు. అవునా? అయితే ఇప్పుడు నాకు ఇస్తున్నావు అనమాట. ఓకే. అవి 3 టంగ్ ట్విస్టర్లు 5 సార్లు చెప్పాలి. ఫస్ట్ టంగ్ ట్విస్టర్ ఏంటి? కాకీక కిక్కి కాక కాకి ఉంటుంది. అచ్చా. కీకీకా కీకి కాక కాకి ఉంటుందా? ఓకే. 3 times చెప్పాలి ఆగకుండా. అమ్మో కాదు నిజంగానే. కీకీకా కాకి కాక తప్పు. నేను ఒకసారి చూసుకుంటే వస్తుంది. కీకీకా కీకి కాక కాకి ఉంటుందా? ఓకే చూసుకో నువ్వు. కాకీకా కీకి కాక. స్పీడ్ చెప్పాలి ఆగకుండా కాదు. ఓకే. కాకీకా కీకి కాక కాకి ఉంటుందా? కాకీకా కీకి కాక కాకి ఉంటుందా? ఓకే డన్. కాకీకా కీకి కాక
కాకికి ఉంటుందా? వచ్చిందిరా, వచ్చింది. సెకండ్ది 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. లారీలు. ఓకే, 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. స్లోగా స్పీడ్ గా. ఓకే, 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు, 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు, 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. ఓకే, నువ్వు గెలుచుకున్నావు ఈ ఫోన్ ని. ఇంకొకటి ఇది ఎంతనా? ఇది పెద్ద ఉంది. అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమై నువ్వు అర్థం కాని నన్ను అర్థమైందా అని అడిగితే అర్థం కాని నేను అర్థమైన నీకు అర్థం కాలేదని నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పగలను? బాబో, ఇదంతా గుర్తుంటుందా? ఓకే, ఒకసారి నేను చదువుకున్నా. అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థం కాని నన్ను అర్థమైందా అని అడిగితే అర్థం కాని నేను అర్థమైన నీకు అర్థం కాలేదని నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పగలను? ఓకే, చూడకుండా చెప్పాలా? ఓకే, చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఏంటిది? అర్థమైన నీకు అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైన నీకు అర్థం కాని నాకు అర్థం తప్పు చెప్తున్నావు నువ్వు. ఏం చేద్దామంటావు మరి? అర్థమైన నువ్వు. అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థం కాని నాకు అర్థమైందా అని అడిగితే అర్థం కాలేదని అర్థమైన నీకు ఎలా చెప్పగలను? అర్థం కాలేదని చెప్పలేదు, మింగేసింది, కడుపులో మింగేసింది. ఆమె ఎంత పెద్ద అయితే నేను ఎట్లా చెప్పగలుగుతా? మరి ఏంగా చెప్పాల్సిందే. ఓకే, అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థం కాని నన్ను అర్థమైందా అని అడిగితే అర్థం కాని నేను అర్థమైన నీకు అర్థం కాలేదని అర్థమయ్యేలా ఎలా చెప్పగలను? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పగలను? ఓకే, ఇది అడదు, మళ్ళీ వేరేది 3 సార్లు. అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థం కాని నన్ను అర్థమైందా అని అడిగితే అర్థం కాని నాకు అర్థమైన నీకు అర్థం కాలేదని ఎలా చెప్పగలరు? ఓకేనా? ఓకే, ఇంకా 2 సార్లు. అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థం కాని నాకు అర్థమైందా అని అడిగితే అర్థం కాని నేను అర్థం కాలేదని నీకు ఎలా చెప్పగలను? ఓకేనా? ఓకే, అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థం కాని నాకు అర్థమైందా అని అడిగితే అర్థం కాని నేను అర్థం కాలేదని నీకు ఎలా చెప్పగలను? అర్థమయ్యేలా ఎలా చెప్పగలను? అయ్యో, ఇంత పెద్దది ఎట్లా చెప్పగలుగుతాం? రాలేదు కదా 3 సార్లు రాలేదు. 2 సార్లు అయిపోయింది. అర్థమైన నువ్వు అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థం కాని నన్ను అర్థమైందా అని అడిగితే అర్థం కాని నాకు అర్థం కాలేదని అర్థమైన నీకు ఎలా చెప్పగలను? చాలా ఫన్నీగా ఉంది గైస్ ఈ పనిష్మెంట్ అయితే. ఇదైతే పెద్ద లిస్ట్ ఉన్నది లాస్ట్ అయితే. పెద్ద విషయం. మరి ఏమనుకుంటున్నాను, అందరినీ ఇక్కడ తగ్గేదలే. ఏం చేద్దామంటావు మరి? సో గైస్, పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మనోహర్ గంజం. మా ఆంధ్ర సైడ్ చికెన్ వడ పండగలకి ఎక్కువ చేసుకుంటారా? అవునా? నాకైతే తెలీదు. ఏంటిది చికెన్ వడ అంట. వడ చికెన్ మొన్న మనం ఈటింగ్ ఛాలెంజ్ చేసిన ఆంధ్రాలో ఎక్కువ చేసుకుంటుంటారు. ఏమంత మనకు కూడా తెలీదు. మేము కూడా ఆంధ్ర వచ్చిన చాలా సార్లు, కానీ మేమైతే ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం మొన్ననే తిన్నాం, అందుకనే చెప్పినాం. మేము చాలా కామెంట్లు వచ్చినాయి, చికెన్ వడ ఎవరైనా తింటారు కానీ ఇడ్లీ వడ మీరే కొత్తగా చెప్పారు అని చెప్పారు. అవును. సెకండ్ కామెంట్ వచ్చేసి బంగారం. మీరు తింటుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. తినాలనిపిస్తే ఏం లేదు, తినేయాలంతే. మనం ఆరోగ్యం గురించి మా వీడియో పెట్టుకొని తినండి. అదే తినాలనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు. తినాలనిపిస్తే తినేయాలి, అంతే, ఏం ఆలోచించద్దు. ఓకేనా? తినేయండి. థర్డ్ కామెంట్ వచ్చేసి బాలరాజు. మీ వీడియోస్ చాలా సూపర్ గా ఉంటాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తుండండి. అండ్ మన సెకండ్ ఛానల్ త్రివేణి వ్లాగ్ జర్నీ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు, వీడియోస్ అందరు చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.